మొత్తం మీద తుపాన్ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఉత్తర కోస్తాతో పాటు తూర్పు గోదావరి జిల్లాలను వణికిస్తున్న హుదూద్ ముప్పు నుంచి జనాన్ని కాపాడేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. సైన్యం నుంచి నేవీ వరకు అంతా రంగంలోకి దిగింది. ప్రాణ నష్టాన్ని నివారించేందుకు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తోంది. హుదూద్ ఎఫెక్ట్ మొదలైంది. భారీ వర్షాలు, ఈదురుగాలులు మొదలయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో తుఫాను ప్రభావం విపరీతంగా కనిపిస్తోంది. ఒడిశా పైన హుదూద్ ప్రతాపం చూపిస్తోంది. తుఫాను ప్రభావంతో ఏపీ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. సైన్యం, నేవీ అధికారుల సహాయంతో హుదూద్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 100 శిబిరాలు ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాలు కలిపి ఇప్పటి వరకు 5.5 లక్షల మందిని శిబిరాలకు తరలించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు సర్కార్ తెలిపింది. అదే మరి జరిగిన తర్వాత కూడా ఏ ఒక్క మనిషి గాని ఏ ఒక్క పశువు చనిపోకుండా పూర్తిగా ప్రాణ నష్టాన్ని, పశువులు చనిపోకుండా కాపాడడం, ఆస్తులు కూడా వీలంతరూ డ్యామేజ్ కాకుండా ఏమేం చేయాలనో అన్ని ప్రికాషన్ తీసుకుంటున్నాం. సహాయ చర్యలకు ఆర్మీ అధికారులు, కోస్ట్ గార్డులు సన్నద్దమయ్యాయి. 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు 6 హెలికాప్టర్లు, 6 యుద్ధ నౌకలను సిద్ధం చేశారు. భారీ వర్షాలు పడితే బాధితులను ఆదుకునేందుకు రెస్క్యూ బోట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. కాకినాడ నుంచి శ్రీకాకుళం మధ్యలో తుఫాను విధ్వంసం అధికంగా ఉందన్న సమాచారంతో రెస్క్యూ టీమ్స్ ను హుదూద్ ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీని ప్రభావం వల్ల రేపు ఉదయం నుంచి గంటకి 150 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలులు చెట్లు పడిపోవచ్చు. కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా బాగా దెబ్బవచ్చు. ఈ తుఫాను భీమిలి, కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 నంబరు ఎగరేశారు. తర్వాత కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ నంబర్ 8 ఎగరేశారు. రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం ఉండటంతో ఆర్టీసీ, రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. 37 రైళ్లను రద్దు చేసిన రైల్వే మరో 31 రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసింది. రేపు మరిన్ని రైళ్లను రద్దు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 5వ నెంబర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోవడంతో ఆర్టీసీ కూడా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బస్సు సర్వీసులు నిలిపివేసింది. ఇక విశాఖ నుంచి నడిచే విమానాలను ఇవాళ రాత్రి నుంచి రేపటి వరకు విమానయాన శాఖ నిలిపివేసే ఛాన్స్ ఉంది. 2 రోజుల్లో విశాఖలో జరగనున్న వన్డే మ్యాచ్ కు తుఫాను ముప్పు పొంచి ఉంది. రేపటికి రావాల్సిన ఇండియా, విండీస్ జట్ల ప్లేయర్లు నగరానికి రాకపోతే మ్యాచ్ రద్దయ్యే పరిస్థితి ఉంది. తుఫాను ప్రభావం అంతకంతకు పెరుగుతుండటంతో జనంలో పెరుగుతున్న ఆందోళన తగ్గించేందుకు అధికారులతో పాటు ఆర్మీ, నేవీ సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.